వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గి నిరాశ కనిపిస్తుంది. అలాంటి క్యాడర్లో జోష్ పెంచడానికి వైసీపీ పార్టీ వాళ్ళలో నూతన ఉత్సాహం వచ్చేలా కూటమిలో విభేదాలు, కూటమిలో చిచ్చు రేగుతుంది, త్వరలో కూలిపోతుంది అంటూ పబ్లిక్లో బలంగా తీసుకెళ్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వైసీపీ సోషల్ మీడియా అయితే చాలా బాగా ఫోకస్ చేస్తూ జనసేన టీడీపీ మధ్య ఉన్న విభేదాలని ఫోకస్ చేస్తూ ప్రచారం చేస్తుంది. ఆ నేపథ్యంలో పిఠాపురం వర్మ ఇష్యూ వైసీపీకి లడ్డులా దొరికింది. కూటమిలో అంత సవ్యంగా లేదు, ఏదో జరుగుతుంది అన్న అభిప్రాయం ప్రజలు మాట్లాడుకునేలా చేయడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే వైసీపీ నేతలు బాగా వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ ఏం చేస్తున్నారంటే, వర్మని సస్పెండ్ చేశారు, అక్కడ వర్మ కనుక రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తే పవన్ కళ్యాణ్కి కనీసం డిపాజిట్ కూడా దక్కదు అంటూ బాగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పిఠాపురంలో చాలా రోజుల నుంచి చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అలాగే వర్మకు తగినంత ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు జనసేన కార్యకర్తలు కానీ అక్కడ స్థానికంగా. మరోపక్క జనసేన అక్కడ బలంగా పాతుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వర్మ ప్రతిసారి కూడా తన అసహనాన్ని వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. అయితే ఇటీవల ఒక డెవలప్మెంట్ జరిగింది. అదేంటంటే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్కు సంబంధించిన కార్పొరేషన్కు సంబంధించిన ఒక కార్యక్రమంలో ఫ్లెక్సీ వివాదం వచ్చింది. ఆ ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టలేదు. దీంతో వర్మ జనసేన నేతల్ని కార్యకర్తల్ని నిలదీశారు. ఆ నిలదీయటం, వాగ్వివాదం పెరగడం, ఘర్షణ పెరగడం పెద్ద వివాదం అయిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా స్టెప్ తీసుకున్నారు. వర్మను అక్కడ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించేశారు. అయితే ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పొలిటికల్గా ఒక నిర్ణయం తీసుకుంది. అయితే వైసీపీ దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తుందంటే, ఈ రెండు పార్టీల మధ్య టీడీపీ జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు ప్రొజెక్ట్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నాయి. అంతేకాదు తమిళ రాజకీయాలని కూడా ఏపీకి లాగుతున్నారు. ఎందుకంటే అక్కడ విజయ్ సింగిల్గా పోటీ చేసి బంపర్ మెజార్టీతో ఘన విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికి కూడా మిత్రపక్షాలపై ఆధారపడుతున్నారు, ఆయనకి దమ్ము ధైర్యం లేదు అంటూ రెచ్చగొడుతుంది వైసీపీ తన సోషల్ మీడియా ద్వారా. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తమిళనాడు పాలిటిక్స్ వేరు, ఏపీ పాలిటిక్స్ వేరు. తమిళనాడులో రాజకీయాల్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్ ఇమేజ్ని బట్టి పబ్లిక్ అక్కడ ఓట్లు వేస్తుంటారు. కానీ ఇక్కడ కనుక ఏపీలో కనుక మనం చూసుకున్నట్లయితే కుల సమీకరణలు ఉన్నాయి, అలాగే ప్రాంతీయ విభేదాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు చాలా కీలకంగా మారి దాన్ని బట్టి ఆయా నేతలు గెలిచే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వైసీపీ ఏం చేస్తుందంటే, కోట వినుత అలాగే అరవ శ్రీధర్ వ్యవహారాన్ని కూడా బాగా, అంటే గతంలో 25లో జరిగిన సంఘటన ఒకటి, 26లో జరిగిన సంఘటన, వాటిని కూడా ఇప్పుడు ఈ వర్మ ఇష్యూతో పాటు బాగా హైలైట్ చేస్తుంది. మనం కోట వినీత కనుక విషయం చూసుకున్నట్లయితే, ఈ శ్రీకాళహస్తికి సంబంధించి ఆమె జనసేన నాయకురాలుగా ఉన్నారు. అయితే వాళ్ళ డ్రైవర్ ఎవరైతే రాయుడు ఉన్నాడో ఆ డ్రైవర్ అక్కడ అంశాలని, అంటే జనసేనకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అంశాలని ఎమ్మెల్యే చేరవేస్తున్నారు. ఎమ్మెల్యే ఏమో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు, ఆయనకు చేరవేస్తున్నారన్న అనుమానంతో వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, చంపింది వీళ్ళిద్దరే అని. అయితే ఈ నేపథ్యంలో జనసేన ఏం చేసిందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది, పార్టీ నుంచి సస్పెండ్ చేసి కోట వినతను దూరంగా పెట్టింది. అంటే ఇక్కడ టీడీపీ జనసేన మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ జనసేన ఒక అడుగు వెనక్కేసి, ఇప్పుడు మనం చూసాం ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ వర్మను దూరం పెట్టారో, అలాగే గతంలో జనసేన అధ్యక్షురాలు పవన్ కళ్యాణ్ కోట వినతను దూరం పెట్టారు. అలాగే అరవ శ్రీధర్ వ్యవహారం ఏంటంటే, ఆయన పైన లైంగిక ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఆమె ఏం చెప్పిందంటే, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను వాడుకున్నారని, పలుసార్లు అబార్షన్లు కూడా చేయించారంటూ అనేక వీడియోల్ని ఆమె విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే పైన విచారణకు త్రిసభ్య కమిటీ వేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలకు ఆయన్ని దూరంగా పెట్టారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎమ్మెల్యే అరవ శ్రీధర్
లైంగిక ఆరోపణలు రచ్చరచ్చ జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కానీ సోషల్ మీడియా కానీ డ్యామేజ్ కంట్రోల్ అయ్యేటట్టు చాలా ప్లానింగ్గా తీసుకొచ్చారు వ్యవహారాన్ని మొత్తాన్ని. ఎక్కడ కూడా డ్యామేజ్ అయ్యేలా కాకుండా టీడీపీకి కానీ జనసేనకి కానీ. అంటే ఇది ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు మనం. ఎలా అంటే రెండు పార్టీల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి, ఎక్కడ చెడిపోలేదు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకోవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ మీడియాని, పార్టీకి సంబంధించిన మీడియాని కంట్రోల్ చేసి డ్యామేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడిదక్కడ పాజిటివ్గా ఎమ్మెల్యేకి అలాగే జనసేన పార్టీకి డ్యామేజ్ కాకుండా చూసుకోవటం మనకు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమవుతుందంటే రెండు పార్టీల మధ్య కూడా సంబంధాలు బాగానే ఉన్నాయని. ఇప్పుడు కోట వినుత కానీ అరవ శ్రీధర్ వ్యవహారం కానీ వర్మ ఇష్యూ కానీ ఇవన్నీ చూస్తే అంతర్గతంగా విభేదాలు ఉన్న మాట వాస్తవం అయినప్పటికీ అది చాలా చిన్న కుదుపుగానే చూడాలి. కూటమికి బీటలు వారే అంత కూటమి విచ్ఛిన్నమయ్యేంత సీరియస్ ఇష్యూగా అయితే కనపడటం లేదు. అంటే అందరూ చెప్తుంటారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు కాబట్టి విభేదాలు పెరగవచ్చు అంటాం నిజమే. కానీ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ జనసేనను ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడా కనిపించదు. అలాగే జనసేన నేరుగా టీడీపీపై యుద్ధం ఎక్కడా చేయలేదు, ఆరోపణలు ఏం చేయలేదు. ఇద్దరు కూడా చాలా ప్లాన్గానే చిన్న విషయాల్ని అంతగా పట్టించుకోకుండా ఒక అవగాహనతోనే లాంగ్ విజన్తోనే ముందుకెళ్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కూటమి మధ్య తెలుగుదేశం జనసేన మధ్య ఉన్న బంధం భావోద్వేగానికి సంబంధించిన బంధం ఏం కాదు. కేవలం రాజకీయ పరస్పర అవసరాల నేపథ్యంలో ఇద్దరు కలిశారు. మనం చూసాం 2024 ఎన్నికల్లో వైసీపీని ఈజీగా ఓడించారు. కాబట్టి రెండు పార్టీలకు కూడా మరోపక్క చూస్తే వైసీపీ చాలా బలంగానే ఉంది ప్రతిపక్షంగా. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కనుక గొడవ పెడితే భారీగా ఈ రెండు పార్టీలే నష్టం చవి చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు యొక్క అనుభవం అలాగే పవన్ కళ్యాణ్కు యూత్లో కాపు కమ్యూనిటీలో ఉన్న ఓట్లు ఒకరికి మరొకరు ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి ఇద్దరు కూడా ఎక్కడ ఎలాంటి విభేదాలకు వెళ్లకుండా భవిష్యత్ అవసరాల కోసం అంటే పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం విడిపోయే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఉంది అంటాం కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు. అంటే స్థానికంగా టీడీపీ జనసేనకు సంబంధించి కింది స్థాయిలో ఉన్న పార్టీ నేతల్లో ఉన్న భేదాభిప్రాయాలు వైసీపీ కోరుకుంటున్నట్టు కూటమిని బలహీనపరిచే స్థాయిలో లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.